కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ స్థానం టికెట్పై టీడీపీలో పోటీ తీవ్రమైంది. ఎంపీ టికెట్పై పార్టీ హైకమాండ్ ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. మాండ్ర శివానందరెడ్డికే ఎంపీ టికెట్ ఇస్తారన్న ప్రచారంతో ఎస్పీవై రెడ్డి లోక్సభ స్థానం పరిధిలోని కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నంద్యాల ఎంపీ టికెట్ కోసం ఎంపీ ఎస్పీవై రెడ్డి సహా పలువురు నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరిత శనివారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆమె టీడీపీలో చేరడంతో నందికొట్కూరుకు చెందిన మాండ్ర శివానందరెడ్డికి నంద్యాల పార్లమెంటు టికెట్ కేటాయిస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ఎంపీ ఎస్పీవై రెడ్డి లోక్సభ స్థానం పరిధిలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తన బలాన్ని నిరూపించేందుకే ఎస్పీవై రెడ్డి ఆ సమావేశం నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కసారి సర్పంచ్గా కూడా గెలవలేని వ్యక్తి 3 సార్లు ఎంపీగా గెలుపొందిన వ్యక్తితో పోటీకి రావడం బాధగా ఉందంటూ ఎస్పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్ రెడ్డి విమర్శించారు. పేర్లొద్దు, కావాలని పేర్లు చెప్పట్లా. వాళ్ళని తీసుకొచ్చి నంద్యాల సెంటర్ లో నిల్చోబెట్టి ఒక 100 మందిని అడుగుదాం ఇతను ఎవరు అనేది. ఎంతమంది గుర్తుపడతారు? ఒక 10% అన్న గుర్తుపడతారా? పోనీ వాళ్ళ ఊర్లో ఎస్పీ రెడ్డిని తీసుకుపోయి నిల్చోబెడదాం, ఎంతమంది గుర్తుపడతారు? నువ్వు నాయకుడు కావాలన్నప్పుడు ఇందాక దాంట్లో ఎవరో చెప్తారు, ఇంతవరకు సర్పంచ్ కూడా కాని వ్యక్తి 3 సార్లు ఎంపీ అయిన ఎస్పీ రెడ్డికి పోటీ పడ్డాము. సార్ కొంచెం బాధ అనిపిస్తుంది. సార్ ఆ విధంగా మాట్లాడలేదు, కానీ నేనైతే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మీకు. ఇతను చేసిన పనుల్లో పోనీ 5% అయినా చేస్తారా పోటీ పడే వాళ్ళు ఎవరైనా కానీ? 5% అన్నా ఏ అర్హతతో చేస్తారు? అది కూడా చెప్పినాం, మనం ఓపెన్ గా చెప్పినాం. ఇందాక సార్ చెప్పినట్టు సీఎం గారికి చెప్పినాం, సార్ మీరు సర్వేలు చాలా చేపించుంటారు, ఏ ఒక్క సర్వేలో అన్నా ఎస్పీ రెడ్డి కంటే అవతల వాళ్ళకి ఎవరికైనా ఎక్కువ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే గమ్మున ఉంటాం మేము. ఇంకేం విల్ నాట్ ఈవెన్ క్లెయిమ్. అందరికీ తెలుసు వాస్తవం ఏమనేది, అందరికీ తెలుసు. టికెట్ పై హామీ ఇవ్వకపోవడంతో టీడీపీ హైకమాండ్ పై ఎస్పీవై రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సమావేశానికి నంద్యాల పార్లమెంటు పరిధిలోని మండల స్థాయి నాయకులు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు హాజరయ్యారు. ఎస్పీవై రెడ్డికే టికెట్ ఇవ్వాలని కోరారు. మరోవైపు గౌరు దంపతులు టీడీపీలో చేరడంపై అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు మొదట వార్తలొచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని ఏరాసు ఖండించారు. తాను పార్టీని వీడాల్సిన అవసరం లేదని సోమవారం సీఎం చంద్రబాబుతో భేటీ కాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక నంద్యాల ఎంపీ టికెట్ నే ఆశిస్తున్న గంగుల ప్రతాప్ రెడ్డి కూడా టీడీపీని వీడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి హామీ లేకపోవడంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారు.